How many students are in 4th class? 24. 24. Students present today? 24. Very good, 100%. Claps కొట్టండి గట్టిగా ఒకసారి. ఏం చెప్తున్నాను? EVS. Very good. Read the lesson name. సార్ చాలా డీటెయిల్గా ఎక్సలెంట్గా చెప్తున్నాడు. వీఆర్ వెరీ లక్కీ ఫెలోస్. ఈవెన్ 10th క్లాస్ పిల్లలకు కూడా డిస్ట్రిక్ట్ నేమ్స్, స్టేట్ నేమ్స్, కంట్రీ నేమ్స్ కూడా తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. కానీ మీకు 4th క్లాస్లో సారు ఎక్సలెంట్గా చెప్తున్నప్పుడు మీరు బాగా కాన్సన్ట్రేషన్గా వినాలి. అంటే విలేజ్ నుండి నేషన్ వరకు, నేషన్ మీన్స్ కంట్రీ వరకు చెప్తున్నాడు సార్. అంటే ఎట్లా ఫార్మేషన్ జరుగుతుంది ఒక విలేజ్, ఇట్లా విలేజ్లు కలిస్తే మండల్ కలిస్తే డిస్ట్రిక్ట్స్ టు స్టేట్స్ టు కంట్రీ, అన్ని స్టేట్స్. వెరీ ఎక్సలెంట్ టాపిక్, మంచి టాపిక్ అమ్మ, మీకు బాగా ఉపయోగపడుతుంది. బేసిక్స్ నేర్చుకోవాలి ఇక్కడే, అర్థమైందా? మంచి అవగాహన వస్తుంది. సార్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి, మళ్ళీ ఎమ్మడే రీడ్ చేయాలి. మళ్ళీ తెలియదు ఉంటే సార్ రేపు మీకు అడుగుతాడు, మీరు చెప్పాలి. అర్థమైందా? హై స్కూల్ పిల్లలు కూడా చెప్పరు, మీకు అడిగితే చెప్పరు. కానీ మీకు మంచి కాంటెంట్, మంచి సబ్జెక్ట్ అవగాహన ఉండాలి. విలేజ్ నేమ్ తెలిసి ఉండాలి, మనకు మండల్ నేమ్ తెలిసి ఉండాలి, మన స్టేట్ నేమ్ తెలిసి ఉండాలి. స్టేట్ ఏంటిది? మన స్టేట్ ఏంటిది? రాష్ట్రం కదా. తెలంగాణ ఎప్పుడు ఏర్పడ్డది ఎవరికని తెలుసా? June 2nd, 2014. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి ఒకసారి. కూర్చోండి, తెలుసుకోవాలి. వెరీ గుడ్. నేను ఫస్టే చెప్పినా కదా, మీ స్థాయికి పెద్ద క్వశ్చన్ ఇది, అయినా కనీసం చెప్పగలిగారు. పెద్ద తరగతిలో కూడా చెప్పలేరు. అంటే మనము ఆసక్తి ఉండాలి, చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా టీచర్ కానీ లేకుంటే మాలాంటి వాళ్ళు కానీ డిఓ కానీ వచ్చి అడిగినప్పుడు మనకు తెలిసింది చెప్పాలమ్మా, భయపడొద్దు. తప్పు అయితే తప్పు, కొట్టినైతే కొట్టరు కదా. మేము టీచర్లు ఉన్నదే మీ తప్పును సరిచేయడానికి, మీకు తెలియని చెప్పడానికి. ఎప్పుడు కూడా ఫీల్ కావద్దు. ఇప్పుడు ఆమె భయపడకుండా చెప్పింది, కానీ కరెక్టే. ఆమె కూడా ఫస్ట్ కొంచెం భయపడకుండా చెప్పింది, కరెక్టే కదా. అట్లాంటి మిస్ అవుతుంటాయి. ఇప్పుడు క్విజ్ పోటీలు జరుగుతుంటాయి, లేదుగా కొన్ని వేరే కాంపిటీషన్ జరుగుతుంటాయి. కరెక్ట్ అయినా కానీ చెప్పలేకపోతుంది స్పష్టంగా, దానివల్ల లాస్ అవుతాము. వేరే వాళ్ళు టక్కున చెప్పేసి. వెరీ గుడ్. డైలీ వస్తురా మరి స్కూల్కు? కంపల్సరీ వస్తారా? వాట్ ఈజ్ యువర్ డైలీ ప్రోగ్రామ్? టెల్ ఎనీబడి. రోజు చేసే యాక్టివిటీ ఏం చేస్తారో చెప్పమ్మా. వాట్స్ యువర్ నేమ్? చెప్పు. టెల్ ఇన్ ఇంగ్లీష్, అదర్వైజ్ తెలుగు. మార్నింగ్ మన దినచర్య డైలీ యాక్టివిటీ లేచినప్పటి నుండి పడుకునే వరకు, లేచినప్పుడు ప్రారంభమవుతుంది, పడుకునే వరకు ఎండ్ అవుతుంది. అమ్మ ఏనండి, ఇక్కడ ఏనండి. డైలీ యాక్టివిటీ అంటాం మనం. లేచింది నుండి పడుకునే వరకు జరిగేటువంటి కార్యక్రమాలు, దాన్ని మొత్తం డైలీ యాక్టివిటీ, దినచర్య అని తెలుగులో అంటాం. ఏముంటుంది మనది డైలీ యాక్టివిటీ? ఎవరు చెప్తారు? పొద్దున ఎన్ని గంటలకు లేస్తాం? 5 o'clock. 5కి లేస్తావా? లేచి ఏం చేస్తావు చెప్పు. ఇప్పటి నుండి ఎట్లా అలవాటు అయితే అట్నే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబద్ధం ఆడొద్దు, అది నేర్చుకోవాలి. చేయకపోతే చేయలేదని చెప్పాలి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోవాలి. అప్పుడే మనం జీవితంలో గౌరవం పొందుతాం, మంచిగా జీవిస్తాం, అనుకున్నది సాధిస్తాం. ఇప్పుడు ఫస్ట్ అడిగినప్పుడు ఒకరు ఇద్దరు లేచి, వాళ్ళని చూసి మిగతా వాళ్ళు లేచారు. ఎవరిది వాళ్ళకి తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు నేను ఎన్ని గంటలకు లేస్తో నాకు తెలుసు, సార్ ఎన్ని గంటలు లేస్తో సార్కి తెలుసు. అడిగినప్పుడు మనది మనం చెప్పుకోవాలి. ఓకే, అబద్ధం ఆడదు. బ్రష్ చేసుకోవాలి, కొద్దిసేపు చదువుకోవాలి, వీలుంటే రన్నింగ్ వాకింగ్ చేయాలి, ఫ్రెష్ అప్ కావాలి, స్కూల్కి రావాలి. స్కూల్లో టీచర్లు చెప్పే యాక్టివిటీస్ అన్నింటిలో కూడా యాక్టివ్గా పాల్గొనాలి. యూ హ్యావ్ టు పార్టిసిపేట్ మోర్ యాక్టివ్. దెన్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్, then you have to first fresh up, do homework. Next you have to read that day lessons and homework also.
టీవీ ఎంతమంది చూస్తారు ఇలా? నువ్వులు చూడరా? మరి వాళ్ళు చూస్తారు కదా. ఏం చూస్తావు? సెల్ ఫోన్ చూడొద్దు. టీవీ ఏదన్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్నదో ఒక 1/2 అవర్ చూడండి, తప్పలేదు. ఉంటేనే సార్ చెప్పింది కానీ పోయి ఇంటికాడ ఏడ్చి కొనుక్కొని చూడొద్దు. ఇలా చూడదలుచుకుంటే కొంచెం రిలీఫ్ కోసం 1/2 అవర్ మీకు ఇష్టమైన చూడొచ్చు, కానీ సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితులు చూడొద్దు. ఇక్కడ స్కూల్లో టీచర్లు ఏమైనా అవసరం ఉందని చెప్తే తప్ప. ఓకేనా? మంచిగా చదువుకోవాలి, మంచి ఫుడ్ తినాలి, బాగా నీట్గా ఉంచుకోవాలి, గోళ్ళు పెంచుకోవద్దు, టీచర్లు చెప్పింది యాక్టివిటీ ఉండాలి, ఫిజికల్గా ఆడుకోవాలి. ఇంటి దగ్గర సెలవు రోజు కానీ మిగతా టైంలో హోంవర్క్ చేసుకొని 1 గంట 2 గంటలు ఆడుకోవాలి. ఓకేనా? బాగా చదువుకోవాలి. చూస్తారు సార్, చూస్తారు. పెంచుకోవద్దా? మా గోర్లు పెరిగితే ఏమైతే ఎండలో మట్టి పోతుంది, అది పోతుంది, తింటున్నప్పుడు క్రిమి కీటకాలు పోతే అనారోగ్యం ఏర్పడుతుంది. చదువు మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. మంచిగా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు. చెక్ చేస్తాము, సబ్జెక్ట్ కూడా చెక్ చేస్తాము. సారు బాగా చెప్తున్నప్పుడు మంచిగా మీరు వింటున్నారు, అట్నే అలవాటు చేసుకోవాలి. చిన్నప్పటి నుండి బాగా చదువుతూనే మంచి స్థాయికి పోతారు. మేమంతా ఇప్పుడు సార్ కానీ మేము కానీ మీలాగా చదువుకొని ఈ స్థితికి వచ్చినాం. మీరు కూడా భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలి. ఓ టీచర్గానో, లాయర్గానో, డాక్టర్గానో, ఇంజనీర్గానో, ఇంకేదో ఆఫీసర్గానో కావాలి. ఎంఆర్ఓగానో, ఎండిఓగానో. ఇవన్నీ దేనివల్ల అవుతాం? పైసలు ఇస్తే అవుతామా, చదువుకుంటే అవుతామా? మరి చదవాలి. చదువు మన లభ్యమవుతుంది కదా. ప్రైవేట్ స్కూల్స్ కంటే మంచిగా ఉన్నది. ఇప్పుడు ఇంత పెద్ద రూమ్స్, డెస్క్లు, మంచి టీచర్స్, గ్రౌండు, ఫుడ్డు, తర్వాత యూనిఫామ్ ఇస్తున్నాం, బుక్స్ ఇస్తున్నాం, నోట్స్ ఇస్తున్నాం, మిడ్ డే మీల్స్ ఇస్తున్నాం. ₹1 కూడా తీసుకోవట్లేదు మీ దగ్గర. బయటికి పోతే వేలు కావాలి. కాబట్టి మీరు కష్టపడి చదువుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ సబ్జెక్ట్ సంబంధించింది కొన్ని ప్రశ్నలు కానీ కొన్నిటి చూస్తాడు సారు, రమేష్ సార్. ఇంగ్లీష్లో కూడా కొంత మాట్లాడగలుగుతున్నారు, పిల్లలు సమాధానం చెప్పగలుగుతున్నారు. నోట్స్ విషయంలో కూడా చూసిన కాడికి కొంత పర్వాలేదు, ఇంకా మెరుగైన స్థితిలో ఒకటి ఉండాలి. 5th క్లాసు సరే నేను ఎక్కువ చూడలేదు, కానీ చూసిన ఒకరిద్దరిలో కంపేర్ టు 4th క్లాస్ కంటే కొంత డల్ అనిపించింది. మరి ఇక నేను పూర్తిగా చూడలేదు నేను. అది ఉన్నది సరే, ఎక్కువ స్ట్రెంత్ ఉన్నది, మంచి స్ట్రెంత్, దాన్ని కాపాడుకోవాలి. ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ కూడా చేయాలి. మనకు ఈసారి కొత్త అడ్మిషన్లు ఎక్కువ వచ్చినాయి అనుకోండి. 5th వచ్చినాయి కాదు, 5th ఎక్కువ వచ్చినాయి కొత్త అడ్మిషన్ వచ్చినాయి. కాబట్టి స్టాండర్డ్ మేడం డిఫరెంట్గా ఉన్నది, అయినా కవర్ అవుతారు వాళ్ళు. అదొకటి చూడండి. స్ట్రెంత్ బాగానే ఉంది, మెయింటెనెన్స్ కూడా సరే. అకాడమిక్ సైడ్ అడ్మిషన్స్ పరంగా కొంచెం ఇబ్బంది అయితే కావచ్చు, కానీ సరే మనం ఉన్న దాంట్లో మెరుగైన స్థితిలో ఉండాలి. అందరు కూడా కమిట్మెంట్ ఉన్నటువంటి టీచర్సే ఉన్నారు. సార్ కూడా రెగ్యులర్ అబ్జర్వేషన్ ఉంటుంది మీ స్కూల్ మీద. మొదటి నుండి కూడా సంగం స్కూలు నేను చూసినప్పటి నుండి ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది, స్టాండర్డ్ పరంగా కూడా బాగానే ఉంటుంది. సరే ఈసారి కొద్దిగా మనకు స్టాఫ్ కొంచెం తక్కువ ఉండి ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ అది కూడా మనం చూద్దాం. హైయర్ ఆఫీసర్స్కి అయితే రిపోర్ట్ ఇచ్చినాం మనం. ఉన్నంతలో లోకల్గా ఏమన్నా డోనర్స్ ద్వారా ఏమన్నా ఉంటే, ఇంకో వాలంటీర్ ఏమన్నా ఉంటే ప్రయత్నం చేసుకుంటే టెంపరీగా బాగుంటుందని ఒకటి. స్టాండర్డ్స్ పరంగానైతే 2 క్లాసులు చూసినాం మేము, బాగానే ఉంది. ఇక అడ్మినిస్ట్రేషన్ పరంగా సరే మనం కొంత రికార్డ్స్ కూడా చాలా మెయింటైన్ చేయాలి, ఇంకా ఎక్కువ కూడా చూడాలి. టైం కేటాయించి నిదానికి పెద్ద స్కూల్లో ఒక హాఫ్ డే కేటాయించి చూడవలసి ఉంటుంది. రికార్డ్స్ కావచ్చు, రిజిస్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మిగతావి కూడా అప్డేట్ ఉంటున్నారు. మిడ్ డే మీల్స్ యాప్ అప్పుడప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది, మరి సిగ్నల్ లేకనా ఏదో చెప్పలేం, కానీ లైబ్రరీకి సంబంధించింది కూడా మెయింటైన్ ఒకటి చేయాలి.